జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు మీ ద్వారా అర్పిస్తూ, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు మరి పాల్గొంటున్నటువంటి మొట్టమొదటి మహానాడులో పాల్గొంటున్న సందర్భంగా వారికి కూడా మీ ద్వారా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ, ఇక చంద్రబాబు గారు మాట్లాడినటువంటి ఆ హుషారు జనరల్ గానే ఆయన ఎప్పుడు డేలా పడతాం, నాకు ఆయనతో 35 సంవత్సరాల అనుబంధం. సో ఎప్పుడు డేలా పడతాన్ని చూడలేదు. ఒక సందర్భంలో ఎప్పుడో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆ ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ చాలా హై క్రైసిస్, ఇంకా మాకు దానికంటే నేను అనుకోవటం ఒక భిన్నమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఒక రోజు నేను మాట్లాడుతున్నప్పుడు, సార్ ఏంటి సార్ అంటే, అమ్మ మనం ఉన్నది సాధించడానికే కదా, మనం ఉన్నది చేయటానికే కదా, మనం ఉన్నది ప్రజలకి పనిచేయటానికే కదా అన్నటువంటి మాటలు నాకు ఇప్పటికీ కూడా చెవుల్లో ఎప్పుడు ఉంటాయి స్ఫూర్తిదాయకం. అంటే ఆ పాదయాత్ర సందర్భంగా ఆయన కాళ్ళకు ఇబ్బంది అవుతా చాలా రకాల కళ్ళంటే నీళ్లు వచ్చినటువంటి రోజుల్లో కూడా మాకు ఎప్పుడు కూడా ఆయన ఒక్క శకం కూడా వెనకం చేయనటువంటిది. ఈ రోజు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ప్రత్యేకంగా ఆయన మరింత హుషారుగా మాట్లాడటానికి ఒక కారణం ఏముండొచ్చు అంటే, వినూత్నమైనటువంటి పద్ధతులు. అంటే మాకు అసలు మహానాడు జరగకపోతే మా అందరికి ఒక పండుగ జరగకపోతే, మన ఇంట్లో పండుగ జరుపుకోకపోతే ఎలాంటి వెళ్తుంటుందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి సంక్రాంతి ఎలాగో మీకు అలా కదా. అదే సార్, ప్రజలు అసలు ఎవరికైనా ఒక పండగ ఇంట్లో జరుపుకోలేకపోతే ఆ పండగ జరుపుకొని కుటుంబం ఏ విధంగా కొంత వెలితిగా భావిస్తూ ఉంటుందో, అలా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం మహానాడు జరుపుకోలేకపోవటాన్ని ఒక వెలితిగా భావిస్తాం. కరోనా సమయంలో జరుపుకోలేకపోయేదో జూమ్ లో జరుపుకున్నాం. ఇట్లా కొన్నిసార్లు ఎన్నికల సందర్భంగా కొన్నిసార్లు జరుపుకోలేనటువంటి సందర్భాలు సంఘటనలు ఉన్నాయి. ఇట్లా 3-4 సార్లు జరిగినప్పుడు కూడా అదొక వెలితిగా ఉంటుంది. అటువంటిది ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా మహానాడుని 2 రోజులకే కుదించడం, అది కూడా వర్చువల్ గా పెట్టాలని భావించినప్పుడు ఇది ఎలాగా ఏంటబ్బా ఇది ఒక పండుగ, ఇప్పుడు అదేంటి ఎలా ఉంటుంది అనేటువంటిది అనిపించిన మాట వాస్తవం. అయితే ఆ వినూత్నమైనటువంటి ఆ నిర్ణయం మరి నారా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకత్వంలో ఈ రోజు మరి సుమారు 1850 యొక్క క్లస్టర్లలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ వర్చువల్ గా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం దిగ్విజయం అయింది. అది ఇక్కడ గొప్పతనం. ప్రతి దగ్గర కూడా సుమారు 400-300 మంది పాల్గొన్నారు. అంటే సుమారుగా ప్రతి దగ్గర కూడా పాల్గొన్నప్పుడు సుమారు 7 లక్షల నుంచి 8 లక్షల మంది ప్రత్యక్షంగా కార్యక్రమాన్ని లో తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తలు పాల్గొనటంతో కాకుండా విజయవంతం చేయటం, ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇది తెలుగుదేశం పార్టీ కేడర్ కి నాయకులకి ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ తెలియజెప్తా ఉంది, ఒక బాండింగ్ తెలియజెప్తా ఉంది. ప్రత్యేకించి ఇది తెలుగుదేశం పార్టీ కేడర్ ఎంత పటిష్టంగా ఉందో కూడా చెప్తా ఉంది. మహానాయుడు చేసే విధానం మారిందేమో కానీ ఉత్సాహం తగ్గల. అది ఇక్కడ మాకు ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే నాయకులుగా ఉన్నటువంటి మరి ఇది ఎలా తీసుకుంటుంది, ఎలా దీన్ని మేము చేయగలుగుతాం అనేటువంటి సహజంగా ఉండే దానిలో మరి అద్భుతంగా కార్యక్రమం జరగటం ఇది ఒక పక్క. రెండో పక్క ఇదే సందర్భంగా మరి వారు కార్యవర్గ సమావేశాన్ని వైసీపీ నాయకులు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకున్నటువంటి సందర్భం చూస్తే దానిలో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు దేని మీద మాట్లాడుతూ ఉన్నారు, దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు అనేది ఏమన్నా స్పష్టత ఉందా? 2 సంవత్సరాల్లో సూపర్ 6 చేయలేదంటారు. సూపర్ 6 మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అని, వెన్నుపోట్లు అని దానికి ర్యాలీలు కార్యక్రమాలు తీసుకుంటున్నారు. సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వారు చెప్పేటటువంటిది లేదంటే వివాదం రేకెత్తిచ్చే దానికోసం మాట్లాడేటువంటి మాటలు ఒక పక్క, అసలు ఒక ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది ఇది ఒక పక్క. ఈ రోజు 2 సంవత్సరాల కాలంలో ఇదిగో ఈ ప్రభుత్వానికి మేము ఈ సలహానిచ్చాం. ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్నాం. సరే, ప్రధాన ప్రతిపక్షంగా ఇటు ఉండలేకపోయారు. ప్రధాన రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నందుకు మేము ఇదిగో ఈ అవకాశాన్ని ఇచ్చాం. ఎందుకంటే ఇది ఒక అరుదైనటువంటి అవకాశం కూడా సార్ వాళ్ళకి. ఇప్పుడు వచ్చింది 2014-19లో కూడా వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు వచ్చినటువంటిది ఏంటి, అప్పుడు కూడా చివరిలో కనీసం జనసేన బీజేపీ మాతో డిబేట్ అయింది. ఈ రోజు ఒక ప్రధాన రాజకీయ పార్టీగా అపోజిషన్ గా ఉన్నటువంటి వారు ఏ సలహాలు ఇచ్చారు, దేనిలో సూచనలు ఇచ్చారు? ఎక్కడికన్నా వెళ్తే మరి గొడ్డల్లో కత్తులు పెట్టుకుని రప్ప అని చెప్పి వేసేస్తాం, పొడిచేస్తాం అని చెప్పి అనేటువంటి సాంప్రదాయాన్ని సంఘటనని ఇక్కడే చూస్తా ఉన్నాం కదా. వీటిని కనీసం ఖండించాలి. ఇక్కడ నేననేది ఎవరైనా ఒక సామాన్య కార్యకర్త లేదంటే ఒక పార్టీ అభిమానం ఆ విధంగా వ్యవహరిస్తేనో ఆ విధంగా ప్రవర్తిస్తేనో వెంటనే అతని మీద చర్యలు తీసుకోవటం ద్వారా లేదా అతను ఆ చర్యని ఖండించడం ద్వారా
మేము ప్రోత్సహించలేదు అనేటువంటి భావన తెప్పించేటువంటి ప్రయత్నం చేయక ఆయన ఆనాడు ఈనాడు ఆయన తప్పేంటి అన్నారు, తప్పేంటి ఆ పార్టీ నాయకులు పేర్ని నాని లాంటి నాయకులు మాజీ మంత్రులు అయితే నేరుగా మనం చూసాం కదా వీడియోలు బహిరంగ సభల్లో పబ్లిక్ గానే మీరు నరికేసిరంటరా రాత్రి చేసేసి పొద్దున్న ఏమెరగినట్టు ఉండాలి అని మాట్లాడిన వీడియోలు అయితే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి కదా. అది సార్ ప్రధానమైనటువంటిది. ఒక రాజకీయ పార్టీని మనం నడిపేది ఎవరైనా సరే ఒక రాజకీయాల్లో ఉన్నామంటే, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను సార్, కొన్నిసార్లు రకరకాల కారణాలతో కొన్ని అవకాశాలు రాకపోయినా ప్రజల కోసం పనిచేస్తున్నాం అనేటువంటి ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. ఒక సమస్య పట్ల మేము సమస్యను గుర్తించి ఆ సమస్యను పరిష్కరించినప్పుడు పరిగెనటువంటి ఆనందం డిఫరెంట్ కూడా. దానికోసం వస్తాం. రాజకీయాల్లో ఏదో అంటారు తాత్కాలికంగా వచ్చిపోయేది కాదు. అట్లా ఒక రాజకీయ పార్టీని పెట్టుకున్నారు, ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, ఒకసారి అధికారంలో ఉన్నారు, మరి ఒకసారి ప్రధాన పార్టీగా ఉన్నారు రాష్ట్రంలో. ఈ రోజు ఈ కార్యక్రమాలని మీరు ఒక గుర్తించి బాధ్యత ఏంటి అనేది లేకుండా పూర్తిగా వ్యతిరేకమైన మీరు చంద్రబాబు నాయుడి స్థాయిలో ఆయన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆయన అదే హుందాతనం అదే స్టేట్మెంట్ చెప్తూ ఉన్నాడు. మీరు అది ఊహిస్తున్నట్టు అది ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. మేము ఆశించటం కంటే ప్రజల యొక్క ఆకాంక్షలు అలా ఉంటాయి సార్. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా లేదా ఒక ప్రధాన రాజకీయ పార్టీ అయినా వాళ్ళ సమస్యల పట్ల ఏదన్నా ఉంటే దాన్ని పరిష్కరించడానికో వాటిని లేవనెత్తుతానికో ఏ విధంగా దానికోసం ప్రయత్నిస్తారని చూస్తారు తప్పించి రప్పా అని చెప్పి గొడవలు పట్టుకుని కత్తులు పట్టుకుని గొంతులు కోయాలని చూడరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, అసెంబ్లీలో ఆయన హేళన చేస్తా ఉన్న ఒక మాట మాట్లాడారు, అందరూ గుర్తించుకోండి. ఏమన్నారు? ఇదిగో నన్ను తిట్టారు, నన్ను హేళన చేశారు, నాకున్న అనుభవాన్ని ఉపయోగించుకోండి, మీరు అధికారంలో ఉన్నారు, నేను చెప్తున్నాను, నాకు రాజకీయ పరంగా ఉన్నటువంటి పరిపాలనా పరంగా ఉన్నటువంటి అనుభవాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పారు. ఇది నేను చెప్పేది. ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి పదాలు మాటలు సార్. ఇప్పుడు మీరు మమ్మల్ని పిలిచి చెప్పేటటువంటి దానిలో ఇక్కడ కూర్చున్న నలుగురు ఏదో 4 బూతులు మాట్లాడుకుని వెళ్ళిపోతే ప్రజలకి ఏం కావాలి? ప్రజలు మమ్మల్ని పిలిచింది మీరు అందుకు కాదు కదా, మమ్మల్ని పిలిచింది ప్రజలకి విశ్లేషించి చెప్పగలగటానికి. అలాగే ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నది కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించింది కానీ ఏదో ఫ్యాక్షన్ రాజకీయాలను నడిపి లేదంటే ఎవరిని కత్తులు పుచ్చుకుని గొంతులు కోయటమో లేదంటే రపరప అని చెప్పని నినాదాలు ఇవ్వడానికి కాదు కదా. అది నేనేమన్నా అది ఖండించకపోవటం అనేది ఇక్కడ ఆ విధంగా ఆ పార్టీని ఆ విధంగా మాట్లాడవలసిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. అది ఇక్కడ అరుణ్ గారు నిన్న మహానాడు